భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం తర్వాత ఇప్పుడు ఓ తల్లి పోరాటం గెలిచింది. తన కుమారుడి మరణానికి కారణమైన 5 నిందితులకు శిక్ష పడేలా పోరాడింది. చివరికి న్యాయం దక్కింది. ఈ విజయం తర్వాత ఆ తల్లి పోలీసులను సన్మానించి మిఠాయిలు పంచిపెట్టింది. ఆమె పట్టుదలకు అంతా అభినందనలు తెలుపుతున్నారు. నెహ్రూ నగర్కు చెందిన తిరుపతమ్మ కొడుకు ముత్యాలరావు 2018లో ఆత్మహత్య చేసుకున్నాడు. ముత్యాలరావు భార్య శ్యామల వెంకటేశ్వరరావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పలుమార్లు హెచ్చరించినా వినకపోయేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు మృతికి 14 మంది కారణమంటూ ముత్యాలరావు తల్లి తిరుపతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం కొత్తగూడెం అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి 3 రోజుల క్రితం తీర్పునిచ్చారు. కుమారుడికి న్యాయం జరిగిందని ఆనందించిన తిరుపతమ్మ పోలీసులను సన్మానించింది.